కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అవే అబద్ధపు మాటలు, అవే చిలిపి చేష్టలు, సీరియస్నెస్ లేకపోవడం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా ఎలక్షన్లలో 2003 కంటే ముందు 2023 ఎలక్షన్లో ఏం చెప్పిండు? పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, గెలిపేయండి అన్నారు. 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. గెలిపించిన పాపానికి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఒరిగింది పాలమూరు జిల్లాకని అడుగుతా ఉన్నాం. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టడమా? దాని కొరక నిన్ను గెలిపించింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక మోటార్ స్టార్ట్ అవుతుంది ఎట్లా? తర్వాత ఇయ్యాలటి వరకు ఒక అడుగు ముందలు పోదు ఎట్లా? 6 నెలలు కష్టపడితే అప్ టు కర్వెన వరకు వచ్చి నీళ్ళు వచ్చి ఆగుతాయి. కర్వెన నుంచి పోయి కెనాలకు సంబంధించిన అన్ని టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఆ టైంలోనే. 2 ఏళ్ళు అస్సలు నిమ్మకు నీరెత్తినట్లు 2 ఏళ్ల కాలం ఎంత వృధా చేసిర్రు. నిజంగా 6 నెలలు అంటే ఒక 1.5 year ముందే ఇవాళ కర్వెన వరకు నీళ్ళు వచ్చేసి అన్ని రిజర్వాయర్లు కలిపితే దాదాపు 70 TMCల నీళ్లు మనం స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇయ్యాలంటే దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారు తిట్టడము, అదొక మైక్ పట్టుకుంటే తిట్టడమే తప్ప కేసీఆర్ గారు అన్ని పాయింట్లు నిన్న రైజ్ చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేక ముఖ్యమంత్రి గారికో జిల్లా మంత్రులకు సోయి ఎవరికన్నా ఉందా మాట్లాడడానికి? ఎందుకు చేస్తలేము అన్న దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు ఆపిర్రు మీరు? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా నల్గొండలో ఆయన పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు స్పీడ్గా. మరి పాలమూరు నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు ముందరికి పోతలేదు? నువ్వు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి ఊసుకొచ్చి ఇలాగ అదే పాలమూరు రంగారెడ్డి కర్వెన ప్రాజెక్టు ఉదండపూర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా పోతాయి కదా కొడంగల్ నారాయణపేటకి. ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచన చేసిందంటే మేమందరం ఉన్నాం మీటింగ్లో. రంగారెడ్డి ఎప్పట్లో పథకంగా తెచ్చి ముందర పెట్టిండు, మొత్తం సస్యశాలం చేసి వాళ్ళకి అది కూడా చేసి ఆ తక్కువ. కానీ ఏం చేసి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మామ పేరు పెట్టుకొని పోయాడు. దానికి పాలమూరు రంగారెడ్డి పనులు తీసి పడేసి జయపాల్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ బయటకు పోయాడు. ఆ జయపాల్ రెడ్డి గారు ఒక్క నాడన్నా నేను భీమా ప్రాజెక్ట్ కోసం పోతే ఒక పని చేయలే నాకు. నేను గాడ్ ఫాదర్గా ఉంటారా, మీ నాయన చచ్చిపోయాడు కదా అన్నాడు పెద్ద మనిషి. నేను పోయి అడిగితే ఒక్కనాడు ఒక తట్టెడు మాట కూడా కాదు, నేను చెప్పు జరా ఎవరికి చెప్పు పనుల నేపు కూడా తొందరగా అని ఎంపీ ఇప్పుడు మనకు మినిస్టర్ కూడా చేయలే. కానీ ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డికి జయపాల్ రెడ్డి గారు పేరు పెడతారట. దీన్ని బట్టి వీళ్ళది ఎక్కడ ఏంటంటే వీళ్ళ సొంత డబ్బా కొట్టుకోనికి వచ్చారా, వీళ్ళ సొంత భాగానికి వచ్చారు అంతేగాని తెలంగాణకు కానీ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఏం చేయనిక రాలేదు సార్. ఇది ఓపెన్గా చెప్తాడు, అరే మీరు ఏమన్నా బాగా చేసుకోండి రా, బాగా తినండి అని చెప్తాడు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి పాత్రికలతో మీకు అందరికి తెలియజేస్తున్నది ఏంటంటే మా నీళ్లు మాకే కావాలి, మా ప్రాజెక్టులు మాకు తొందరగా కంప్లీట్ చేయాలి, లేకపోతే దీని మీద ఉద్యమిస్తాం. రేపటి నాడు ఊర్లో పొండి కూడా తిరగనీయం. ఇది మాత్రం ఖచ్చితం. అప్పటికి మనకు దఖలై ఉన్నటువంటిది బచావ్ ట్రిబ్యునల్ ద్వారా దఖలైనటువంటి 15.9 TMC RDS కింద, 17.8 TMC జూరాల కింద. ఇంతే మనకది 17.8, 15.9 ఇది మాత్రమే. అంటే ఆ తర్వాత అనేక దశాబ్దాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని తాయిలాలు ఇస్తాం, రాష్ట్రం మాత్రం ఇవ్వమని చెప్పి చేసుకునేటువంటి ఒప్పందాలలో భాగంగా అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే జూరాల ప్రాజెక్టు. అప్పటికే బచావ్ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపు జరిగి ఉండి ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. నిన్న కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా వివరించిన మాట. కనీసం ఇదేనా ఈ ప్రాంతంలో కట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ బచావ్ ట్రిబ్యునల్లో వచ్చిన తర్వాతనే జూరాలకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత అనేక దశాబ్దాల తరబడి 81లో అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి గారు 17.8 TMCల కోసం కట్టవలసినటువంటి ఆ జూరాలను కూడా కుదించి 11 TMCలకే కట్టి మళ్ళీ నిల్వ సామర్థ్యం కూడా
9 టీఎంసీలు మాత్రమే ఉండేటట్లు చేస్తున్నారు. పోనీ ఆ 9 టీఎంసీలు కూడా సంపూర్ణం కాదు, 6.5 టీఎంసీలే నికర నిల్వ సామర్థ్యం. మల్టిపుల్ ఫిల్లింగ్ లో అంటే రెండోసారి మూడోసారి ఫిల్ చేసుకోవడం ద్వారా ఉండేటువంటిది 9 టీఎంసీ. ఇది యథార్థం. 17.8 పోయి నికరంగా జూరాలలో ఉండేటువంటిది 6.5 టీఎంసీ. ఇంతే. దీనికి ఎడమ కాలువ కుడి కాలువ కింద 1,10,000 ఎకరాలు. ఇవి ఇయనికే 30 ఏళ్ళు పట్టింది. శంకుస్థాపన చేసిన రోజు నుంచి 1,10,000 ఎకరాలు చివరి ఆయకట్టు దాకా, అటు కొల్లాపురం దగ్గర ఉండే రాంపురం దాకా, ఇటు గద్వాల ఆలంపూర్ నుంచి కింది పోయినాక లింక్ కెనాల్ ఇచ్చినటువంటి ఆ ప్రాంతం వేములాటు దాకా చూసుకుంటే చివరి ఆయకట్టు దాకా జూరాల కింద డిజైన్ చేసిన కుడి ఎడమ కాలువల కింద 1,10,000 ఎకరాలకు నీళ్లు ఎనికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి 33 ఏళ్ళు పట్టింది. ఆ 33 ఏళ్ల కాలంలో కూడా 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మనం ఉధృతంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత జల అంశాల మీదనే, నీటిపారుదల అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ దాన్ని ఒక అంశంగా బలంగా తీసుకున్నాక శాసనసభలో కానీ బయట కానీ అప్పుడు పూర్తి సామర్థ్యం జూరాలలో కూడా నీళ్లు నింపకుండా బ్యారాజ్ని ఎప్పుడు తెరిచిపెట్టేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.